గుడ్ మార్నింగ్, హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ సంవత్సరం దేవుడు ఆయన యొక్క మహిమైశ్వర్యములో, ఆయన గౌరవ ఘనతలతో దేవుడు మనలను మన కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చెప్పినట్టు, తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండుడని వాక్య ప్రకారం మనల్ని హెచ్చించి ఆయన గౌరవ ఘనతలతో మనల్ని దీవించటానికి ప్రభు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యంలో ఉంది, ఆయనను గణపరచు వారిని ఆయన గణపరుస్తాడట. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. ఆయన్ని గణపరిచే వారిని గణపరుస్తాడు, ఆయనను తృణీకరించే వారందరూ తృణీకారం పొందుదురు. నీవు నేను దేవుని యందు విశ్వాసం ఉంచి మన విశ్వాసము ద్వారా మన క్రియల ద్వారా దేవుని గణపరిచినప్పుడు ఆలస్యమైనను దేవుడు ఖచ్చితంగా గణపరుస్తాడు మనం. అయితే ఆ ఆలస్యం ఎంతకాలం అట? ఆయన తగిన సమయం. విశ్వాసముతో మనం అంగీకరిద్దాం, నమ్ముదాం. ఆ తగిన సమయము ఈ 2025వ సంవత్సరం నా జీవితం అని విశ్వసించి, ప్రభువా నేను ఏ మంచి విత్తి ఉన్నాను, ఏ విశ్వాసముతో నేను నిన్ను వెంబడిస్తున్నాను, అవకాశం దొరికినప్పుడల్లా నీ నామమును గణపరిచి నీ నామమును మహిమార్థంగా నేను జీవిస్తున్నాను. వాటి ఫలము నువ్వు ఇచ్చే సమయం నాకు వచ్చిందని నేను నమ్ముతున్నాను. నీవే నన్ను దీవించు ప్రభువా, నీ ఘనతతో నన్ను నింపు ప్రభువా. నువ్వు ఎంత ఘనతతో నన్ను నింపినా ఆ ఘనతకు రెట్టింపు మహిమ నీకే చెల్లిస్తాను ప్రభువా అని దేవునికి మనం విజ్ఞాపన చేసుకుంటూ దేవుని యొక్క కృప కొరకు ఎదురు చూద్దాం. యేసు ప్రభువుని గురించిన ప్రవచనాత్మకమైన కీర్తన 110వ కీర్తన, అందులో మొదటి వచనంలో దావీదు భక్తుని ద్వారా దేవుడు చెప్తున్నాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు, నీ శత్రువులను నీ పాదపీఠముల యొద్దకు చేయు వరకు నా కుడి పార్శ్వము కూర్చోమంటున్నాడు దేవుడు. దేవుడట యేసు ప్రభుతో చెప్తున్నాడు, నీ శత్రువులను నీ పీఠముగా నేను చేస్తాను, అంతవరకు నువ్వేం చేయాలా? నా కుడి పార్శ్వమున కూర్చో. ఇదే మాట దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. శత్రువుల మధ్య నేను గణపరచాలా, కుటుంబస్తుల్లో గణపరచాలా, నీ ఉద్యోగస్తుల మధ్య నేను గణపరచాలా, నీ కాలేజీలో నీ ఉంటున్న చోట లేక నువ్వు అవమానం పొందిన చోట గణపరచాలి. గణపరుస్తాడు దేవుడు. 2 పనులు చేయాలి. ఒకటి, ఆయన ఆయన మనల్ని గణపరిచే సమయం వచ్చేంత వరకు కూడా మనం ప్రభువుని గణపరుస్తూనే ఉండాలి. ఎవరు ఎన్ని అడ్డు పెట్టినా మన మాటతో క్రియలతో దేవుని గణపరచాలి. 2, ఆయన తగిన సమయం మన జీవితంలో వచ్చేంత వరకు ఏమాత్రము కృంగిపోకుండా, ఏంటి నేను మంచి చేస్తుంటే నాకు తిరిగి ఘనత గౌరవం రాకుండా అవమానం ఎదురైంది ఏంటి అని చెప్పి కృంగిపోవద్దు. దేవుడు అంటున్నాడు, ప్రతి దానికి చక్కటి కుదురుబాటు కాలం ఉంటుందట. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 21వ వచనం, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. కాబట్టి దేవుడు కొన్ని సమయాలు నియమించాడు. ఆ యొక్క సరైన సమయము, ప్రభుకి అనుకూలమైన సమయము మన జీవితంలో వచ్చిందని విశ్వసిస్తూ, చేస్తున్న మంచిని, జీవిస్తున్న నీతిని, కొనసాగిస్తున్న విశ్వాసాన్ని ఏమాత్రము వెనుదిరగకుండా కొనసాగిద్దాం. దేవుని ద్వారా ఘనతను పొందుకుందాం. యేసయ్య మనలను 10 మందిలో ఘనతతో గౌరవంతో నింపే కొలది యేసయ్యకు మహిమార్థంగా జీవిద్దాం. ఈ 2025వ సంవత్సరంలో మనం ఊహించిన దానికంటే గొప్ప ఘనత గౌరవంతో దేవుడు మనల్ని దీవించుగాక. ఆ ఘనత గౌరవము యేసుక్రీస్తు నామ మహిమార్థంగానే 10 మందిలో ప్రభుని మహిమపరచుటకే మనం ఆ ఘనతని గౌరవమును ఉపయోగించులాగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. నాయనా, నువ్వు మా జీవితంలో నీ ఘనతనిస్తున్నందుకు స్తోత్రాలు. నీ తగిన సమయం వచ్చేంత వరకు నిరీక్షణకు ఎదురు చూచి జీవితం దయచేయండి. ఈ లోపల నిన్ను నాయన యథార్థంగా గౌరవించి గణపరిచి జీవితం మాకు దయచేయండి. ధ్యానించిన వాక్యములన్నిటినీ మా జీవితంలో రక్షణ వాక్యముగా ఫలింపచేయమని ఈ 2025వ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మంచితనం హెచ్చుగా మాపై, మా కుటుంబంపై ఉంచి నీ ఘనతతో మమ్మల్ని నింపి నిన్ను మహిమపరచు నీ సేవకురాండగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగివచ్చి యేసు ప్రభువుని మహిమపరుస్తూ
ఆయన ఘనతను పొందుకునేవారుగా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed New Year 2025.